నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన మళ్ళీ యథామామూలే. గతంలో ఎట్లయితే సీఎం అని చెప్పి అర్పించుకున్నాడో అదే జనం, అదే వాయిస్, ఇదే అయితే నిన్న నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా బాధితులకి కుటుంబాలతో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నప్పుడు కార్మికుల సంఘాలని చెప్పేసి అని మాట్లాడి ఆయన్ని నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నించడం మనం చూసాం. అదేవిధంగా సాక్షి రిపోర్టర్ వెకిలి చేష్టలు, అక్కడ రెచ్చగొట్టే ధోరణి కూడా మనం చూసాం. అయితే నిన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత 90 రోజులు అన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పి నారా లోకేష్ గారు ఒక డే టు టైం గుర్తుంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే నిన్న ఎవరైతే విమర్శించారో అదంతా వైసీపీ ముసుగులో విమర్శించారని చెప్పి ఫోటోలు కూడా మనకు బయటపడ్డాయి. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ఒక సందర్భంలో అక్కడ హాస్పిటల్లోంచి బయటకు వచ్చేటప్పుడు వెకిలి నవ్వుతూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే బాధితులతో మాట్లాడేటప్పుడు గతంలో ఎల్జీ పాలిమర్స్ వీళ్ళ బాధితులకి ఏ సహాయం చేయలే. ఇప్పుడు మళ్ళీ అది అడుగుతారేమో, నిలదీస్తారేమో అని చెప్పేసి అసలుకి ఆ వీడియోస్కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కనీసం వీడియోస్ ఆడియో లేదు. ఎందుకు లేదు అని చెప్పి ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది. దాని నుంచి మీరేం చెప్తారు? ఆడియో లేదు అంటే మోగబోయిన జగన్ అని చెప్పుకోవాలా? అంటే మాటలు లేకుండా సైగలతోనే అక్కడ వాళ్ళని పలకరిస్తున్నాడా, పరామర్శిస్తున్నాడా? అంటే మొన్నటి వరకు ఆయన ఏం మాట్లాడినా కూడా మనం చూస్తున్నాం. దాంట్లో అన్ని తప్పులే ఉంటాయి, బూతులే ఉంటాయి. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, శవాల దగ్గరికి వెళ్ళి ఎందుకు నవ్వుతాడో తెలియదు. అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, మనం ఎందుకు వెళుతున్నాం అక్కడికి, మరి అది ప్రజలకు తెలియాలి కదండి. ఇప్పుడు ఎందుకు తెలియకుండా చేశారంటే దాని వెనక ఏం దాగుంది అంటే మీరు ఎప్పుడూ మీ నుంచి ఎవరు ఏం ఆశించరు. ఎందుకంటే మీరు పిల్లికి భిక్షం పెట్టరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించరు. ఆ ఎంగిలి చేయి అంటే అన్నం మెతుకులు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఆ కాకి తినిద్దు అని అట్లాంటి రకాలు మీరు. మరి మీ గురించి, మీరు చేస్తున్న పనుల గురించి గతంలో చూసి ఏ ఉక్కు ఫ్యాక్టరీ అయితే మీరు వద్దన్నారో, అక్కడ ఉన్న ఆ పక్కన ఉన్న 4000 ఎకరాల భూమిని కొట్టేయాలనుకున్నారో అందరికీ తెలిసిన చరిత్ర. మరి అక్కడ ఉన్న కార్మికుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మరి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజున మోడీ గారిని కలవటం, అందరినీ మరి ఆ రోజున సెంట్రల్ వెళ్ళి అక్కడ ఎన్ని రకాలుగా మరి దాని గురించి వాళ్ళని మరి చూడండి ఇక్కడ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజున ఎన్ని విధాలుగా పోరాడారో అందరికీ తెలుసు. ఆ పోరాటంతో ఆ వేసిన తాళాలు తెరిచారు. ఎవరేస్తారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం హక్కు ఉందని చెప్పి వైజాగ్ వెళ్ళాడు. ఏం హక్కు ఉందని అక్కడ వాళ్ళని పరామర్శిస్తున్నాడు. ఈ రోజున వాళ్ళు ప్రశ్నించాలి, ఎందుకు సైలెంట్గా ఊరుకుంటున్నారు, ఎందుకు రాణిస్తున్నారు? బ్యానర్లు కట్టాలి, ప్లకార్డ్స్ పట్టుకోవాలి, వెనక్కి పో, గో బ్యాక్ జగన్ అని చెప్పి చెప్పాలి. నువ్వేం చేసావు, గతంలో నీ నీచమైన ఆలోచనలేంటి, నీ కుట్రలేంటి, నీ కుతంత్రాలేంటి, మా మీద నీ ఉక్కు పాదాన్ని ఉక్కు కార్మికుల మీద ఎలా నువ్వు రుద్దావు, వేసావు, తొక్కేసావు, ఇవన్నీ అడగాలి. అడిగేవాళ్ళు లేదు కనుకే ఆయన 2019 నుంచి 24 వరకు కూడా ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే ఇప్పుడు అవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేడు కాబట్టి ఆయన వీడియోలకి వాయిస్ లేకుండా చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. అది నిజమేనంటే ఏం చెప్తారు? జగన్ గొంతుని నొక్కేసిన సాక్షి అని చెప్పాలి. మరి అంతే కదా, అక్కడ అదే కదా జరుగుతుంది. జగన్ గొంతుని నొక్కేసిన సాక్షి. మరి అదే రాసుకోవాలి వాళ్ళు. మేమే ఆయన మాటల్ని బయటికి వెళ్ళనీయకుండా చేస్తున్నాం, ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే అప్పుడు నువ్వు ఏ ఉక్కు పాదాన్ని అయితే ఉక్కు కార్మికుల మీద, కర్షకుల మీద రుద్దావో మరి ఈ రోజున వాళ్లే నిన్ను అడుగుతున్నారు, ఆ రోజు నువ్వేం చేసావు, ఈ రోజున ఏం చేయటానికి వచ్చావు అని. మరి సమాధానం చెప్పాలి కదా. అది వినపడాలంటే 10 మందికి, మరి వినిపించకుండా చేయాలంటే ఏం చేయాలంటే అదే చేశారు. అంటే గతంలో ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందాలు చూసుకొని ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీని కంప్లీట్గా ప్రైవేటీకరణ చేసేసి తను కూడా ఒక భాగస్వామి కావాలని చెప్పి ప్రయత్నించాడని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు గతంలో 3 ఫర్నేసులు ఉంటే ఆ 3 ఫర్నేసులు 2 ఫర్నేసులు పూర్తి అయిపోయాయి. ఉన్న ఒక ఫర్నేస్లో కూడా సగం పనే జరుగుతుంటే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అంటే 24 నెలల్లో 15,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత 3 ఫర్నేసులు స్టార్ట్ అవ్వడం, గత నెలలో దాదాపు 52 కోట్లు లాభాలు కూడా చూసాం. సో ఇదంతా జరుగుతుంటే నిన్న నారా లోకేష్ గారు వస్తే నిజంగా ఈ 15,000 కోట్లు తెచ్చి మీరు ఇంతమందిని చంపేశారని చెప్పి మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులే, మనం చూసాం ఫోటోలు కూడా దొరికాయి. సో నిన్న నారా లోకేష్ గారిని ప్రశ్నించినటువంటి వారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో మీరు స్టీల్ ప్లాంట్ని మూసేయాలని చెప్పి చూశారు కదా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు అని చెప్పి అడుగుతారా? అంటే వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పి, అంటే గతంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే, జగన మజాక అని చెప్పేసి కొన్ని ఛానల్స్ ఉక్కుకు తప్పని ఇసుక ఇక్కట్లు అంటే ఆ రోజున ఇసుకని ఏ విధంగా చేశారో కూడా మనం చూసాం.
పట్టపగలు ఇసుక దోపిడీ, విశాఖ ఉక్కు నష్టపోతున్న కళ్ళు మూసుకున్న గుడివాడ, విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు. చూడండి, ఇంకా ఆ రోజున ఎన్ని రకాలుగా అక్కడ ఇబ్బంది పెట్టారో, ఎంత నరక యాతన వాళ్లకు చూపించారో మనం చూస్తే, మరి విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు. మరి ఈయన తుప్పు ఎలా వదిలించాలి అంటే 2024 ఎలక్షన్లో ఓటేసి వదిలించారు. మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు అంటే, మాకు సిగ్గు ఉండదు, మేము ఇలానే ఉంటాం, తప్పులు చేస్తాం, వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎవరి గొంతుకులైనా నొక్కేస్తాం. అదే చేశారు వాళ్ళు. ఎవరైనా సరే అడ్డు వస్తే వాళ్ళని అడ్డు తొలగించుకోవటమే వీళ్ళ పని తప్పించి, ఈ రోజున నిన్న నారా లోకేష్ గారిని ఆ చుట్టుముట్టిన వాళ్ళంతా కూడా ఎవరు అంటే అందరికీ తెలిసిన మనుషులే. ఎవరి మనుషులు అంటే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వీళ్ళని చూసామను, ఆ కార్యక్రమాల్లో చూసామని చెప్పేవాళ్ళు తప్పించి, వాళ్ళంతా కార్మికులు ఉన్నారు, కాదని అంటలేదు. కాకపోతే ఎవరి వాయిస్ అక్కడ రైజ్ అయింది ఎక్కువగా, ఎవరు ఎక్కువగా అక్కడ ప్రవోక్ చేస్తూ మాట్లాడారు, మరి అవన్నీ కనపడుతున్నాయి కదండి. అన్ని రకాలుగా అక్కడ జరిగిన సిచ్యువేషన్కి అనుగుణంగా ఎక్కడా కూడా ఒక ప్రభుత్వం స్పందించి బయటకు వచ్చి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇద్దరూ కలిసి వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీ కష్టాలు చెప్పుకోండి. ఇబ్బందికి గురైనప్పుడు, మరి అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కావాలని చేసింది కాదు, కావాలని ఎవరు కూడా వెళ్ళి దాన్ని సృష్టించుకోరు. జరిగింది, జరగకూడని సంఘటన జరిగింది, తర్వాత ఏంటి అనేది ఆలోచించకుండా రెచ్చగొడుతూ వాళ్ళు చేసిన మాటలు కానివ్వండి, ఇప్పుడే తేల్చేసా ఏం చేస్తావో చెయ్యి అనేది. ఎలా తేలుస్తారు? దానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఏదైతే వీళ్ళు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు. అయినా కూడా ఈ రోజు నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, వాళ్ళు పర్మనెంట్ వాళ్ళైనా టెంపరీ వాళ్ళైనా ఒకే విధంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చారు, తక్షణ సహాయం కోసం 25 lakhs ఇచ్చారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట వరకు కూడా మేమే అండగా నిలబడతామని చెప్పారు. ఇన్ని రకాలుగా ఇస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే, ఆయన ఇదిగో మేము గంజాయి ప్యాకెట్లు స్మగ్లింగ్ మీ పిల్లల్ని ఉపయోగించుకుంటాము, నా జెండాలు పట్టుకొని జై జగన్ అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము. ఈయన గతంలో అయ్యే చేశాడు. ఎక్కడ ఏ యువతకి ఈయన ఒక భరోసాగా నిలబడలేదు, ఎవరి భవిష్యత్తుని ఈయన తీర్చిదిద్దలేదు, ఏ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాడంటే ఈ రోజున ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మద్యం కుంభకోణంలో వాళ్ళని పాత్రదారులుగా సూత్రధారులుగా ఉపయోగించుకున్నావు. అది వీళ్ళ నీచమైన చరిత్ర అదండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, ఏం చేస్తాడంటే, ఎవరైనా ఏ సమాధానం చెప్తారంటే, ఎందుకు వచ్చావు, ఏం చేయటానికి వచ్చావు అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పి తోక ముడిచి వెళ్ళిపోతాడు తప్పించి ఏకిల్ నవ్వులు నవ్వుతాడు, పిచ్చి చూపులు చూస్తాడు, చేతులు నలిపేసుకుంటాడు, వాళ్ళ తల నిమురుతాడు, లేకపోతే బుగ్గలు నిమురుతాడు, ఎడం చేత్తో వాళ్ళ తల మీద ఆశీర్వాదం చేస్తాడు. అంతకుమించి ఆయన చేసేది ఏముంది, ఏం చేయగలడు? అంటే గతంలో చూసుకుంటే బుడమేర వాగు పొంగినప్పుడు ₹1 ప్రకటించాడు, అది ఇప్పటిదాకా ఇవ్వలేదు. కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వీరికన్నా సరే ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాడా వైఎస్ఆర్సీపీ నుంచి అంటే ఏం చెప్తారు? వాళ్ళు గతంలో మీరు మర్చిపోయినట్లున్నారు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు బోట్లు తగలబడిపోయిన దానికి ఇస్తానన్న డబ్బులకే పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం చేస్తే ఆ సహాయం ఎవరైనా తీసుకుంటే ప్రభుత్వం నుంచి రాదన్నారు. ఈ రోజున మరి ప్రభుత్వం చేస్తున్న వాళ్ళకి ఈయనట్లా సహాయం చేస్తాడండి? వాళ్ళ రూల్స్కి అది విరుద్ధం. అంటే కారణం ఇది చెప్తాడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో వేరే పార్టీలు ఇస్తే తీసుకోవద్దని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మా పార్టీ ఇవ్వదని. మరి అంతే, వాళ్ళు ఇవ్వకూడదు అంటే రూపాయి కూడా ఎవరికి, మీరు ఇందాక అన్నట్టు పిల్లికి బిచ్చం కూడా అయ్యేది కాబట్టి, అటు తల్లికి డబ్బులు ఇవ్వక, చెల్లికి డబ్బులు ఇవ్వక, మేనకోడలు మేనల్లుడు ఆస్తులు కూడా లాగేసుకున్నాడు కాబట్టి ఇంకెందుకు ఇస్తారని అంటారని. అంతే, సొంత తోడబుట్టిన చెల్లికే నువ్వు ఈ రోజున ఆడపిల్లకు పసుపు కుంకుమ ఘనంగా ఇస్తాం మనం. వాళ్ళకున్నా లేకపోయినా 10 మందిలో ఆ పిల్లని గౌరవంగా మనం పంపించాలి, వెళ్ళిన చోట అమ్మాయి గౌరవంగా బ్రతకాలని. మరి అలాంటిది నువ్వేం చేసావు? నీ ఇంటి ఆడపడుచుకి, నీ కన్న తల్లికే నువ్వు గౌరవం ఇవ్వకుండా పచ్చి బూతులు తిట్టించావు నీచంగా. అలాంటిది నువ్వు వేరొకరికి సహాయం చేస్తావంటే ఎవరైనా నమ్ముతారా? ఇంకొకరు ₹10 డబ్బులు ఇస్తానంటే ఎవరైనా నమ్ముతారా? కాబట్టి ఆయన నీచమైన చరిత్ర, ఆయన ఆలోచన, ఆయన మనస్తత్వం, ఆయన చేసిన పనులు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా, బాబాయ్ నాకు వద్దురా బాబు, నువ్వే అవన్నీ కూడా అక్రమాస్తులంట, అక్రమంగా సంపాదించావు, ఎవరి నోళ్లు కొట్టావు, ఎవరు కడుపు కొట్టావు, ఎవరిని ఇబ్బంది గురి చేసి వాళ్ళ నెత్తురు కూడి తింటున్నావు, అట్లాంటి డబ్బు మాకు ఇవ్వకపోయినా పర్వాలేదని చేతులెత్తి దండం పెడతారు తప్పించి ఎవరో ఆయన నుంచి మాత్రం రూపాయి ఆశించరు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు చెయ్యి చాచకుండా వేరొకరి దగ్గర ఉండే విధంగా ఈ రోజున నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇంకేం కావాలండి? ఇంకెందుకు అడుగుతారు? ఈయన వెళ్ళి అదే ఇప్పుడు చెప్పుకున్నాం మనం, తల నిమరటానికి, చేతులు ఇలా నలిపేసుకోవటానికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర కబుర్లు చెప్పేసి వస్తాడు. ఏమ్మా ఎలా జరిగిందని ఇకలేకలో పక్కపక్కలు జగన్మోహన్ రెడ్డి జై జగన్ అని పిలుచుకోవాలి, సీఎం అనిపించుకోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండు,
మరి విశాఖ ఉక్కుకి పట్టిన తుప్పుని ఆల్రెడీ వదిలిచ్చాం కదా, మళ్ళీ ఈ తుప్పు వచ్చి పడితే బాగుండని చెప్పి ఎవరైనా కోరుకుంటారు? కోరుకోరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి పిలుపులు కావాలని ఆశించి వెళతాడు. మళ్ళా ప్రభుత్వం మీద ఇదిగో కారు పంపించలేదు, నా కోసం బైక్ పంపించలేదు, లేకపోతే ఇంకోటి పంపించలేదు, సెక్యూరిటీ లేదు, ఇలాంటి మాటలు మాట్లాడటం కోసం. అంటే తనను ఎవరైనా నన్ను గుర్తించండి, నేను ఒకడిని ఉన్నాను, తాడేపల్లి ప్యాలెస్ ఎలహంకానో హైదరాబాదు కాదు, బెంతాహైలాగా మళ్ళీ వైజాగ్ కూడా వచ్చాను, రిషికొండ ప్యాలెస్ను సర్వనాశనం చేసింది నేనే, వైజాగ్లో మరి ఉత్తరాంధ్రని షాడో సీఎంగా విజయసాయిరెడ్డి ఎంత కొల్లగొట్టాడు, మరి ఎన్ని రకాలుగా నేను ఇక్కడ దోచుకున్నాను ఆంధ్రప్రదేశ్ని. 2024లో మీరు కనుక నేను గెలిపించుకున్నడితే మరి ఇక్కడే ప్రమాణ స్వీకారానికి కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇలాంటివన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి తప్పించి ఆయన వల్ల ఉప్పు గల్లంతా ఉపకారం లేదు. గింజలు భూమి మీద వీళ్ళు ఎందుకు పుట్టారు అంటే గింజలు పుచ్చిపోతాయని చెప్పి పుట్టారు. మొత్తానికి రుషికొండ ప్యాలెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా జగన్మోహన్? చూసుకొని వస్తాడేమో పాపం, ఫోటోలు దిగి సెల్ఫీలు, ఇంకా అంతకు మించి ఏం చేస్తాడు. ఆ మధ్య మనం చూస్తే నారా లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గొప్పగా సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ చూపిస్తాడు. అరే నేను కట్టడం దేనికి కూడా ఉపయోగం లేకుండా చేశాను, ఇది నా ఛాలెంజ్, ఎవరైనా ఇలాంటి కట్టడం కడతారా? ఒకటేమో కూల్చాడు, ఇంకోటేమో కట్టాడు, ఇది అలానే నిలిచిపోయింది, అది అలానే నిలిచిపోయింది. ఉపయోగం ఏంటి? చెప్పుకోవటానికి మాత్రమే బాగుంటాయి ఇవి. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళి పలకరించేటప్పుడు ఎందుకని లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు. కాబట్టి నిజంగా మీరు ఇందాక అన్నట్టు సాక్షి జగన్ గొంతు నొక్కేసిందా అంటే అవునే సమాధానం వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.